గుడ్ డే ఫ్రెండ్స్. గుడ్ డే అని ఎందుకన్నానంటే గుడ్ మార్నింగ్ చెప్తే ఇండియా వాళ్ళకి గుడ్ ఈవినింగ్, యూఎస్ వాళ్ళకి గుడ్ మార్నింగ్. సో అందుకని గుడ్ డే చెప్పామంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా, అందుకని అఫీషియల్గా గుడ్ డే అని చెప్పాను. నిన్న పెయింటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు కదా, సో కోరల్స్కి లైట్ రెడ్లో వైట్ మిక్స్ చేసి లైట్ పింకిష్ షేడ్ తోటి కోరల్స్ అన్నీ ఫినిష్ చేస్తున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ కలర్ చూడండి ఎంత డెలికేట్, పక్కన ఏదో కాప్ కార్ వెళ్తుంది, అది సౌండ్. ఓకే, సో ఇది ఎట్లా అంటే చూడండి, రాక్స్కి నేను బ్రౌన్ వేసాను, తర్వాత అంటే కింద లేయర్ అంతా ఇట్లాగా రాళ్ళలాగా అట్లా ఉంటుంది కదా, అది పైన కోరల్స్ మధ్యలో, తర్వాత సీవీడ్ కూడా వేసాను. చెప్పాను, మనం మాట్లాడుకున్నాం కదా నిన్న, పల్చగా ఇట్లాగా ఎంత బాగుంటుంది కదా, డెలికేట్గా సీవీడ్, అది సూపర్బ్ ఉంటుంది. సో అది కూడా అది యాక్చువల్లీ చేశాను. ఇవాళ ఎందుకో లైట్గా గొంతు జరిపోయింది, పర్వాలేదు, దట్స్ ఓకే. అండ్ బ్రష్ చెప్పాను కదా పాపం, ఇది కూడా అయిపోయాక ఆల్రెడీ కొత్త పెయింట్ బ్రషెస్ కొన్నాను, అది కూడా చూపిస్తాను నేను యాక్చువల్లీ. ఓకే, ఏ బ్రష్, ఏ సైజ్ బ్రష్ దేనికి వాడాలి అనేది కరెక్ట్గా చూపిస్తాను నేను చక్కగా, ఎందుకంటే అది దట్ ఎన్హాన్సెస్, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పెయింట్ చేసుకోవాలి అని. ఒక్కటే బ్రష్ తోటి ఇప్పుడు స్టార్టింగ్ చేసేటప్పుడు ఏ బ్రషెస్ అవసరం లేదండి. నేనైతే యాక్చువల్లీ టూత్ పిక్ తోటి, తర్వాత దారంతో కూడా నేను పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. సో అవన్నీ నేను డెఫినెట్గా చూపిస్తాను నేను మీకు. అండ్ పువ్వు కూరలు కట్ చేస్తాం కదా, బెండకాయ, దాన్ని పెయింట్లో డిప్ చేసి దాంతో పెయింటింగ్స్ అన్నీ చూపిస్తాను. ఓకేనా, చాలా అంటే బ్యూటిఫుల్గా వస్తుంది ఇది ఎండ్ ప్రోడక్ట్. పక్కన చూడండి, కోరల్ లైట్ బ్లూ కలర్ కోరల్ ఉంది. అండ్ మధ్య మధ్యలో మాటలు, కొన్ని పాటలు కూడా పెట్టుకుంటూ ఐ థింక్, అంటే మరి కంటిన్యూస్గా నేను మాట్లాడుతున్నా, ఐ డోంట్ నో. మనం అనుకున్నట్టు మధ్య మధ్యలో పాటలు, మధ్య మధ్యలో మాటలు. పెయింటింగ్ ఫినిష్ అయిపోవస్తుంది, పాట్ పెయింటింగ్. తర్వాత లోటస్ సీడ్స్ తీసుకొని, లోటస్ సీడ్స్ దాని ప్లాంటేషన్ కూడా నేర్పిస్తాను నేను, అంటే ప్రాపర్ వేలో. అంటే